జయహోమాత ఛానల్ ప్రేక్షకులకు నమస్సులు. నేను చేస్తున్న వీడియోలను ఎంతగానో ఆదరిస్తున్న మీ అభిమానానికి ధన్యవాదాలు. ఈరోజు గుప్పెడు పంచదార కోసం ఆశపడిన కోటీశ్వరుడు అనే కథను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ కథ మనల్ని ఉత్తమ మార్గంలో నడిపిస్తుందని ఆశిస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం ధనపాలుడు అనే వర్తకుడు కాశీలో నివసిస్తూ ఉండేవాడు. డబ్బు సంపాదించడమే తప్ప ఖర్చు పెట్టడం తెలియని పిసినారి. అతడికి స్నేహితులు బంధువులు అంటే ఇష్టమే, కానీ వాళ్ళ కోసం డబ్బు మాత్రం ఖర్చు పెట్టేవాడు కాదు. వాళ్ళు కూడా అతడి దగ్గర ఉన్న డబ్బుని ఇష్టపడేవారు. డబ్బు సంపాదించి అతడి తెలివితేటలు నచ్చి అతడిని వదిలిపెట్టేవారు కాదు. ముసలితనం వచ్చాక అతడు మోక్షాన్ని సంపాదించుకోవాలనే ఆశ కలిగి దైవభక్తితో రోజూ గుడికి వెళ్ళేవాడు. ఇంట్లో కూడా పూజలు చేయడం మొదలుపెట్టాడు. కానీ పూజా ద్రవ్యాల కోసం డబ్బు ఖర్చు చేయడం అతనికి ఇష్టం ఉండేది కాదు. ఒకసారి వాళ్ళ ఊరికి తులసీదాసు వచ్చాడని తెలిసి అతడిని దర్శించుకునేందుకు వెళ్ళాడు. తులసీదాసు చెప్పే మంచి మాటల్ని భక్తితో వింటూ కూర్చున్నాడు. కొంత సమయం గడిచిన తర్వాత తులసీదాసు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు, నమస్కరించాడు. పూజా ద్రవ్యాలు ఏవీ ఉపయోగించకుండా శ్రీరాముణ్ణి పూజించడం ఎలాగో తెలియజేయమని అడిగాడు. తులసీదాస్కి అతడిలో ఉన్న లోభగుణం అర్థమైంది. అయినా అతడికి మేలు చేయాలనే సంకల్పంతో బాగా ఆలోచించి మానస పూజా విధానాన్ని పాటించమని చెప్పాడు. మానస పూజా విధానం అంటే ఏమిటో తనకు తెలియదు కాబట్టి పూర్తిగా వివరంగా చెప్పమని అడిగాడు. తులసీదాసు ఇలా చెప్పాడు: భక్తితో కళ్ళు మూసుకొని భగవంతుణ్ణి మనస్సులో ధ్యానించాలి. తరువాత ఆయనకు మనసులోనే బంగారు పీఠంపై కూర్చోబెట్టాలి. తాజా పూలతో పూజించి బంగారు పాత్రలో వండిన నివేదన భక్తితో అర్పించాలి. ఇంకో విషయం ఏమిటంటే, శ్రీరాముడికి పంచదార నెయ్యి పోసి వండిన చక్కెర పొంగలి అంటే మహా ఇష్టం. అందుకని ప్రతిరోజు నివేదనలో చక్కెర పొంగలి ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా డబ్బు ఖర్చు చేయకుండానే దేవుడికి అన్ని రకాల పూజలు మానస పూజ ద్వారా చేయొచ్చని చెప్పాడు. ఆ మాటలు విని ధనపాలుడు ఆనందానికి అవధులు లేవు. ఆ రోజంతా చాలా సంబరపడిపోయాడు. తర్వాత రోజు స్నానం చేసి పూజా మందిరంలో చాలా భక్తిగా రాముడి విగ్రహం ముందు కూర్చొని రాముడి కోసం బంగారు ఆసనం తయారు చేయించినట్లుగా ఊహించుకున్నాడు. అలాగే బంగారు పాత్ర, బంగారు చెంచా, ఇలా అన్ని వస్తువులు బంగారంతో చేసినవే. వాటన్నింటినీ కొన్నట్లుగా మనసులోనే ఊహించుకొని పూజ చేయడం మొదలుపెట్టాడు. డబ్బు లేకుండానే అన్ని రకాల పూజలు జరుగుతుండడం వల్ల ధనపాలుడికి చాలా సంతోషం కలిగింది. అయితే కొన్నాళ్ళకి సహజ సిద్ధమైన లోభగుణం మేల్కొంది. రోజు పూజ కోసం డబ్బులు ఖర్చు చేయకపోయినా ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నాను కదా అనే ఆలోచన మొదలయ్యింది. ఏదైనా ఎక్కువగా ఖర్చు పెట్టడం ఇష్టం లేని ధనపాలుడు పూజ కోసం సమయాన్ని ఎక్కువగా ఖర్చు చేయకూడదని నిశ్చయించుకున్నాడు. ఆ రోజు నుంచి తక్కువ సమయంలోనే పూజను పూర్తి చేయడం మొదలుపెట్టాడు. ఈ విధంగా కొన్ని సంవత్సరాల పాటు ఆయన శ్రీరాముణ్ణి పూజించాడు. ఒకరోజు ఏదో అత్యవసరమైన పని ఉండి ధనపాలుడు ఊరు బయలుదేరాలనుకుంటున్నాడు. త్వరగా పూజ పూర్తి చేయాలి, అందరూ తన కోసమే వేచి చూస్తున్నారు అనుకుంటూ ధనపాలుడు మానస పూజ మొదలు పెట్టాలి అనుకున్నాడు. అందుకోసం ముందుగా పొయ్యి మీద చక్కెర పొంగలిని వండుతూ ఉన్నాడు. ఊరికి వెళుతున్న ఆలోచనలు ఒక పక్క,
చక్కెర పొంగలి వండుతున్న ఆలోచనలు మరొక పక్క. అలా ఆలోచిస్తూనే వేడిగా మరిగిన పాలలో బియ్యం పోశాడు. తెల్లటి పంచదారను వేశాడు. ఉన్నట్లుండి ఆయన మనసులో ఒక ఆలోచన కలిగింది. అది పొరపాటున పంచదార ఎక్కువ పడిపోయిందేమో అని. అదంతా కాల్పనికంగా వండడమే. కానీ ఎందుకో ఆ ఆలోచన కలగగానే అతని లోభబుద్ధి కుదురుగా ఉండనివ్వలేదు. మళ్ళీ ఆ పొంగలి పాత్రలో చెయ్యి పెట్టి కరగని పంచదారను చేత్తో తీసి పక్కన పెడుతున్నట్లుగా ఊహించుకోవడం మొదలుపెట్టాడు. దాదాపు 15 సంవత్సరాలుగా ఈ లోభి చేస్తున్న మానసిక పూజను శ్రీరామచంద్రుడు స్వీకరిస్తున్నాడు. ఏళ్ళు గడిచినా అతడి పిసినారితనం కొంచెం కూడా తగ్గలేదు. శ్రీరాముడికి ధనపాలుడి పట్ల, అతడిలో ఉన్న అమాయకత్వం పట్ల విపరీతమైన జాలి కలిగింది. వెంటనే ధనపాలుడి చెయ్యి పట్టుకొని, అంటే ఊహలోనే ధనపాలుడికి ఎవరో చెయ్యి పట్టుకున్నట్లు అనిపించింది. నిజంగా తన చేతిని కూడా ఇంకొకరు పట్టుకున్న స్పర్శ తగిలింది. తర్వాత శ్రీరామచంద్రుడు, ధనపాల, పాలు కాల్పనికమే, పంచదార కాల్పనికమే. కాల్పనికమైన వంటలో కాల్పనికమైన పంచదార కొంచెం ఎక్కువ పడితే ఏమైందయ్యా, కొంచెం ఉండనేరాదు అని అన్నాడు. ఆ మాటలు ధనపాలుడి చెవులనే కాదు, హృదయాన్ని కూడా తాకాయి. దాంతో అప్పటి నుంచి లోభగుణాన్ని విడిచిపెట్టి శ్రీరాముని పూజించాడు. నలుగురికి చేతనైన సహాయం చేసి కొంతకాలానికి మరణించాడు. మానస పూజా విధానం ద్వారా ఎంతో భక్తితో తనను పూజించిన ధనపాలుడికి ముక్తిని అందించాలి అని సాక్షాత్తు పరమాత్ముడే దిగివచ్చాడు. అలా తనను తీసుకువెళ్ళడానికి వచ్చిన భగవంతుడిని చూసి ధనపాలుడు ఎంతో సంతోషించాడు. జీవితాంతం లోభిగా బ్రతికి అతి కొద్ది కాలం భగవద్భక్తితోనూ సమాజానికి సహాయం చేసినందుకే నన్ను తీసుకువెళ్ళడానికి నువ్వు దిగి వచ్చావు అంటే ఎంతో గొప్ప విషయమని ఆ ధనపాలుడు అన్నాడు. ఇంతలో పరమాత్మ చేతిలో ఉన్న చిన్న పెట్టె ధనపాలుడిని ఆకర్షించింది. ఆ పెట్టె ఏమిటి అని దేవుణ్ణి ప్రశ్నించాడు. అది నీకు సంబంధించిందే అని ఆయన సమాధానం చెప్పాడు. అయితే నా కోసం తెచ్చిన పెట్టెను నాకు ఒకసారి చూపించండి అని అడిగాడు. అందులో ఏముందో చూడాలి అని అతడి ఆశ. లోపల ఏముంటుందో ఊహించగలిగితే నీకే ఇస్తానన్నాడు భగవంతుడు. ధనపాలుడు ఊహించడం మొదలుపెట్టాడు. పెట్టెలో ఉన్నవి నావే అంటున్నారు గనక ఎన్నాళ్ల పాటు కష్టపడి నేను కూడబెట్టుకున్న ఆస్తిపాస్తులై ఉంటాయి, లేదా నేనెంతో ఇష్టంతో తయారు చేయించుకున్న బంగారు నగలైనా అయి ఉండొచ్చు అన్నాడు. దేవుడు నవ్వుకుంటూ, అవన్నీ భూమి నుండి లభ్యమయ్యేవి కాబట్టి భూమికే చెందుతాయి, కానీ నీవెలా అవుతాయి అని అడిగాడు. భూమికి సంబంధించిన భౌతిక సంపదలు ఏవి నీతో పాటు రావు నాయనా అని కూడా అన్నాడు. అప్పుడు ధనపాలుడు కొంచెం సేపు ఉండి, నేను ఎన్నో సందర్భాలలో ఆనందాన్ని అనుభవించాను. నాకు పిల్లలు పుట్టినప్పుడు, విహారయాత్రలకు వెళ్ళినప్పుడు సంతోషంతో గడిపాను కాబట్టి ఆ మధురానుభవాలే అయి ఉంటాయి అన్నాడు. అందుకు భగవంతుడు, నువ్వు అనుభవించే సంతోషం, నీకు ఉన్న మధుర స్మృతులు అన్నీ కాలానికి సంబంధించినవి. నీ మరణానంతరం అవన్నీ కాలగర్భంలోనే కలిసిపోతాయి, కానీ ఇక్కడి దాకా అవి రావు నాయనా అని పలికాడు. అప్పుడు ధనపాలుడు బాగా ఆలోచించి, చిన్నప్పటి నుండి మిగతా విద్యార్థుల కంటే చురుకైన వాడిని కాబట్టి మా గురువులు నన్ను ఎంతగానో మెచ్చుకునేవారు. పెద్దవాడిని అయిన తర్వాత కూడా డబ్బులు సంపాదించడానికి ఎన్నో కొత్త మార్గాలు కనిపెట్టి కోట్లాది రూపాయలను కూడబెట్టాను. ఇలా ఎన్నో విషయాల్లో నా ప్రతిభా పాండిత్యాలను అందరూ ప్రశంసించేవారు. అంతేకాక, ఓ మహాప్రభు, నేను మిమ్మల్ని ఎంతగానో ఆరాధించాను. సంవత్సరాల తరబడి మానస పూజా విధానంలో మిమ్మల్ని పూజించాను. అందుకు నా పట్ల మీకు దయ కలిగింది.
అందుచేత నా ప్రతిభా సామర్థ్యాలను రాబోయే జన్మలో కూడా నాకే అనుగ్రహిద్దామని ఈ పెట్టెలో పెట్టి తీసుకొస్తున్నారు కదా అన్నాడు. అందుకు ఆ భగవంతుడు నవ్వి, నీ విజయం, నీ ప్రతిభా సామర్థ్యాలు అన్నీ పరిస్థితులకు అనుగుణంగా నీకు లభించినవే కానీ అవి నీతో పాటు ఇక్కడికి వచ్చేవి కాదయ్యా అంటూ ముందుకు నడవడం మొదలుపెట్టాడు. ధనపాలుడు ఎంత ఆలోచించినా ఆ పెట్టెలో ఏముందో కనిపెట్టలేకపోయాడు. సరే, ఏదైతే అదై ఉంటుందిలే అనుకొని దేవుడితో, ఆ పెట్టెలో నా స్నేహితులు ఉండి ఉంటారు అని అన్నాడు. అందుకు ఆయన, లేదు ధనపాల, స్నేహితులు జీవితం కడవరకు మాత్రమే తోడుంటారు, కానీ మరణానంతరం వారు నిన్ను అనుసరించలేరు అన్నాడు. పోనీ నా భార్యా బిడ్డలా స్వామి అని ధనపాలుడు ప్రశ్నించాడు. భార్యాపుత్రుడు సంసారం అనే నాటక రంగంలో నీతో పాటు నటించడానికి వచ్చిన పాత్రధారులే కానీ వాళ్ళు మరణానంతరం నీతో పాటు ఇక్కడి దాకా రాలేరు, మరియు రావాలని కూడా అనుకోరు అన్నాడు. అలాగైతే నా శరీరం అయి ఉంటుంది స్వామి అని ధనపాలుడు అన్నాడు. లేదు నాయన, అది ఈపాటికే మీ వాళ్ళ చేతిలో దహనమైపోయి ఉంటుంది అనగానే, తప్పనిసరిగా నా ఆత్మ అయి ఉంటుంది స్వామి అని ధనపాలుడు అన్నాడు. అందుకు పరమాత్మ బిగ్గరగా నవ్వేస్తూ, ఆత్మ నీదెలా అవుతుంది, అది నాది నాయన అన్నాడు. ఇక ధనపాలుడు ఉండబట్టలేక భగవంతుడి చేతిలో ఉన్న పెట్టెను చిన్న పిల్లవాడిలా బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించాడు. కూడా అతన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎక్కువగా ప్రయత్నించకుండానే ధనపాలుడికి పెట్టెను అందించాడు. ఆ పెట్టెను తెరిచి చూడగానే ధనపాలుడు ఏడవడం మొదలుపెట్టాడు. ఇంతకీ ఏముంది ఆ పెట్టెలో? ఏమీ లేదు, శూన్యం. అదొక ఖాళీ పెట్టె. అంటే ధనపాలుడికి సంబంధించినవి ఏవి మరణానంతరం అతను తీసుకెళ్ళలేకపోయాడు. లాగానే మనందరం కూడా జీవించి ఉన్నన్ని రోజులు డబ్బు, విజయం అవి మాత్రమే ముఖ్యం అనుకుంటూ ఆరాటపడుతున్నాం. కానీ మనకన్నా ముందర ఎంతోమంది పుట్టి ఎన్నెన్నో సాధించి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోతూ తీసుకెళ్ళింది ఏమీ లేదు. అందుకని జీవితాన్ని ఏవేవో సాధించాలనే ఆరాటంతోనూ అత్యాశతోనూ గడపకూడదు. లభించిన దానితో సంతృప్తి పడుతూ సంతోషంగా గడపాలి. అన్నిటికంటే ముఖ్యంగా ధనపాలుడి కోసం సాక్షాత్తు భగవంతుడే దిగివచ్చాడు. అందుకు కారణం అతడు ఆచరించిన భక్తి మార్గం. దానితో పాటు అతను చుట్టూ ఉన్నవారికి కాసింత సహాయం చేయడం. మనం కూడా వీటిని ఆచరిస్తూ జీవితాన్ని గడిపితే అందరికీ మేలే జరుగుతుంది. ఇది కథ. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయండి. ధన్యవాదాలు. మీ గోలి రామచంద్రరావు.